వచ్చేస్తోంది. ఎవరు? మీ అమ్మ. మా యానివర్సరీ గిఫ్ట్ కోసం మీ అమ్మ ఇల్లంతా వెతుకుతోంది. కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తుంది. తను ఆ గిఫ్ట్ ని వెతకడం ఆపదు. తప్పించుకున్నాం. హలో, మీరు ఎలా ఉన్నారు? నేను ఇక్కడ క్లీన్ చేయడానికి వచ్చాను. ఓకే, ఆ గిఫ్ట్ ఎక్కడ దాచారు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాకు అస్సలు అర్థం కావడం లేదు. నేను కిక్ తో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్నాను. అలాగే మీరిద్దరు మాట్లాడుకోండి. చూసావా తను ఎలా ప్రవర్తిస్తోందో? నేను ఎప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలన్నా తను ఎలాగైనా కనిపెట్టేస్తోంది. ఎలాగైనా నువ్వే దీన్ని దాచాలి. నువ్వు దీన్ని ఎంతో బాధ్యతగా చేయాలి. చేయగలవా? తప్పకుండా. నేను ఎంత వెతికినా సరే ఆ గిఫ్ట్ మాత్రం కనపడడం లేదు. ఎలాగైనా సరే నేను ఆ గిఫ్ట్ ని వెతికి తీరుతాను. తను వెతకడం మాత్రం అస్సలు ఆపదు. ఇది మెలబ్రూక్ స్వాంప్ మీట్. మీ ఇంట్లో ఉండే పనికిరాని వస్తువులు తీసుకురండి, మంచి వస్తువులు తీసుకువెళ్ళండి. ఈ ఐడియా చాలా బాగుంది. థ్యాంక్స్ రేడియో. నేను తన్ని అక్కడికి తీసుకువెళ్తాను. అప్పుడే ఈ గిఫ్ట్ ని వెతకడం ఆపుతుంది. నా ఐడియా బాగుంది కదూ? నువ్వు ఈ పని చేస్తావని నేను నమ్ముతున్నాను. ఎలాగైనా ఈ గిఫ్ట్ ని దాచిపెట్టు. ఎక్కడుంది? అమ్మయ్యా, అనుకున్న పని పూర్తయింది. మర్యాదగా నువ్వు అక్కడే ఆగు. నేను నా బెస్టీని ఇక్కడి నుంచి కాపాడి తీసుకెళ్ళడానికి వచ్చాను. సరే, నువ్వు నీ పని చూసుకో. హే కిక్, దాన్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు థ్యాంక్స్. అదరగొట్టావు. నేను బయటికి వెళ్లి వచ్చేంత వరకు నువ్వు నా చైర్లో కూర్చోవచ్చు. వావ్ డాడీ, నిజంగానా? ఓకే, ఇక మన బయటికి వెళ్దామా? ఆ గిఫ్ట్ ఎక్కడుంది? దాని గురించి ఎందుకు, ఇప్పుడు మనం బయటికి వెళ్దాం రా. జాగ్రత్త పిల్లలు. నువ్వు నాన్నగారు కుర్చీలో ఎందుకు కూర్చున్నావు? నాన్నగారు ముఖ్యమైన పని చెప్పారు, అది పూర్తి చేశాను. అందువల్ల దీంట్లో కూర్చోడానికి ఆయన పర్మిషన్ ఇచ్చారు. ఏమంటున్నావు? అది నా పని కదా. బ్రాడా మజాక, బ్రాడా మజాక, బ్రాడా మజాక. ఏం జరిగినా సరే బ్రాడ్, నానిచ్చిన ఆ ప్రెజెంట్ ని నువ్వు కనిపెట్టలేవు. నేను సరిగ్గా చేయలేకపోయాను. ఇప్పుడు నువ్వు మంచి పేరు తెచ్చుకోబోతున్నావు. సరే, నువ్వు దాన్ని ఎక్కడ దాచావు? తెలియదు బ్రాడ్, నేను మర్చిపోయాను. అయినా నీకెందుకు చెప్పాలి? అరవకు. ఇప్పుడు బెస్టీ నిద్రపోయే సమయం. ఆ ప్రెసెంట్ ఎక్కడుందో చెప్పకపోతే ఈ బోర్డు ఇందులో పడేస్తాను. వద్దు నా బోర్డ్. ఓకే, చెప్తాను. అది బేబీ డాల్ లో ఉంది. దాన్ని వైలెంట్ కేసులో ఉంచి బేబీ క్యారేజ్ లో ఉంచాను. నాన్నగారు కారులో ఉన్న బేబీ క్యారేజ్ లో ఉందని చెప్తున్నావా? అవును, అందులోనే పెట్టాను. కానీ కొంప మునిగింది బ్రాడ్. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. ఇక నుంచి నన్ను నమ్మరు, నిన్ను నమ్మరు. నేను ప్రెసెంట్ ఎలాగైనా కనిపెట్టి నాన్నగారి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాను. బ్రాడా మజాకా. వచ్చేసా. నాన్నగారు నన్ను చూడలేదు కదా. హలో, ఎలా ఉన్నారు సార్? మీ దగ్గర ఉన్న బేబీ క్యారేజ్ లో నేను ఒక వైలెంట్ కేసుని చూశాను. దాన్ని నాకు ఇస్తారా ప్లీజ్? ఓ, దయచేసి నన్ను మన్నించండి. ఈ మైక్రో టేప్ రికార్డర్ కోసం నేను దాన్ని ఇచ్చేశాను. దీనివల్ల నా రహస్యాలని ఇందులో నేను దాచుకోవచ్చు. ఇది బాగుంది. ఇక చాలు, ఆపు. బ్రాడ్ రాకముందే ఈ పని పూర్తి చేయాలి. నేనే గెలిచాను బ్రాడ్. కొంప మునిగింది.
ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఈ క్యారేజ్ ఎక్కడి నుంచి తెచ్చారు? అదిగో అక్కడ ఒక అతను ఉన్నాడే, అతని దగ్గర తీసుకున్నాను. బేబీ క్యారేజ్ లో ఉన్న వయలిన్ కేసు ఏమైంది? నీ చేతిలో ఉన్న బోర్డు కూడా బాగుంది కదా. దీని సంగతి తర్వాత, ముందు దాని గురించి చెప్పండి. నన్ను క్షమించు, నేను ఎప్పుడు వ్యాపారం గురించే మాట్లాడతాను, నీతో మాట్లాడడం ఇష్టం లేదు. ఇది చాలా ముఖ్యమైన బాధ్యత కేక్. ఖచ్చితంగా నువ్వు దీన్ని చేయగలవా? నా చైర్లో కూర్చో, నా చైర్లో కూర్చో, నా చైర్లో కూర్చో. కంగారు పడకు, మళ్ళీ వచ్చి తీసుకెళ్తా. ఇది కాదు, వయలిన్ కేసు అడిగాను. మిస్టర్ మ్యాగ్నస్ కి ఇచ్చేశారు. నీ సహాయానికి థ్యాంక్స్ తమ్ముడు. అంకులు అంకులు, ఆ వయలిన్ కేసు ఎక్కడుందో చెప్పండి. ఒక అతను బ్లాక్ టీ షర్ట్ వేసుకుని నా దగ్గరకు వచ్చాడు. అతని పేరు ఈమో కిడ్. ఏంటి ఈమో కిడ్డా? మళ్ళీ థ్యాంక్స్. పద మనం బయలుదేరదాం. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎలాగైనా ఆ బొమ్మను కనిపెట్టాలి. ఈ బాక్స్ లో నాకు కావాల్సింది ఒకటి ఉంది, దాన్ని తీసుకొని ఇచ్చేస్తాను. ఇవ్వు తమ్ముడు. కమాన్ త్వరగా. ఖాళీగా ఉందేంటి? నా కళ కూడా ఇలాగే ఉంటుంది. నాకు దొరికింది. నేను దీన్ని కనిపెట్టేశాను. ఇక మంచి పేరు నాకే. త్వరగా గిఫ్ట్ బయటపడే డాల్. హా, అందులో లేదు. నువ్వు వెతికే బొమ్మ వేరే బ్రాడు. ఈ డాల్ మింట్ కండిషన్ లో ఉంది, అందుచేత నేను దీన్ని బాక్స్ లో నుంచి కూడా బయటికి తీయలేదు. కనీసం ఇంతవరకు మాట్లాడే స్ట్రింగ్ కూడా లాగలేదు. నేను మాట్లాడే బెస్టీని. అరవకు. ఇప్పుడు బెస్టీ నిద్రపోయే సమయం. ఆ బొమ్మ ఎక్కడుందో నాకు తెలుసు. ఏయ్! నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. ఇది తీసుకున్నందుకు నువ్వు డబ్బులు ఇవ్వు. 1000 రూపాయలకి చిల్లర ఉందా? ఆ, తప్పకుండా. ఏంటిది? బ్రాడా మజాకా. వీటిని తీసుకుని నాకు ఆ బోర్డు ఇవ్వండి. గిఫ్ట్ ఎక్కడ? గిఫ్ట్ ఎక్కడుంది? గిఫ్ట్ ఎక్కడుంది? బిర్యానీ కిక్కిని చూసావా? బెస్టీ, నీకు ఇప్పుడు ఒంట్లో బాలేదు. yes ఎస్, నేను ఆ బొమ్మకి బదులు నేను దీన్ని తీసుకుంటాను. ఆగు, ఆ నెక్లెస్ ఇచ్చేసి ఈ బొమ్మను తీసుకువెళ్ళు. వద్దు, నాకు ఈ నెక్లెసే కావాలి. ఇదే నా అసలైన బిజినెస్. నీకంత సీన్ లేదు తమ్ముడు. ఇదంతా నీ తప్పే. ఇప్పుడు నాన్నగారి దగ్గర మంచి పేరు నేను కొట్టేస్తాను. ఇప్పుడు విషయం అది కాదు బ్రాడ్. ఆ అమ్మ నాన్నల పెళ్లి రోజు అనవసరంగా పాడైపోయిందే, దాని గురించి ఆలోచిస్తున్నా. ఎంత పని జరిగింది. గిఫ్ట్ పోయినందుకు బాధ్యత ఎవరు? నేను కాదు. ఎందుకంటే నాన్నగారు నాకు అప్పాన్ని అప్పగించలేదు. ఇప్పుడు ఇది నీ సమస్య. నాకు వెంటనే ఆ నెక్లెస్ కావాలి. మీ అమ్మ తెగ వెతుకుతోంది. కానీ నాన్న, ఆ గిఫ్ట్ ఏమైందంటే ఆ గిఫ్ట్ ఎక్కడుంది? ఓ, ఈ బొమ్మ చాలా అందంగా ఉంది. ఇలాంటి బొమ్మని ఇంతకు ముందు నేను ఎక్కడా ఎప్పుడూ చూడలేదు. ఈ ఛాన్స్ ని వదులుకోవద్దు డాడీ. అది ఏంటంటే, నీకు ఇది నచ్చిందా? ఏంటలా అంటున్నారు? ఇది నాకు చాలా నచ్చింది. నన్ను మొట్టమొదటిసారిగా చూసినప్పుడు ఇలాంటి బొమ్మని నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ యానివర్సరీని నా జీవితంలో ఎన్నటికీ మర్చిపోను. మీరు నాకు బంగారు గొలుసు ఇచ్చినా కూడా నేను ఇంతగా సంతోషించేదని కాదు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే నేను ఈ బొమ్మని తీసుకొచ్చాను. కానీ నాన్న, ఈ ఐడియా నాదే. ఇప్పటికైనా కనీసం నాకు బాధ్యత ఉందని ఒప్పుకుంటున్నారా? నీకు బాధ్యత వచ్చిందని అనుకుంటున్నావా బ్రా? ఓ అవును, నాకు చాలా బాధ్యత ఉంది. ఓ బ్రాడ్, నువ్వు బిర్యానీ డాల్ హౌస్ కూడా విరగొట్టావు కదా, దాన్ని కూడా బాగు చేయి, సరేనా? అనవసరంగా మాటి చిరుక్కున్నాను. ఓకే కిడ్, వచ్చే సంవత్సరం కూడా గిఫ్ట్ ని మనం ఇలాగే దాచి పెడదామా? తప్పకుండా డాడీ.